హీరోలకి మహిళా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టే కొంతమంది పెద్ద లీడర్లకి సుతం మహిళా అభిమానులు ఉంటారోల్లా. అసొంటి అభిమాన లీడర్లు ఏడన్నా కనబడ్డారు అనుకోండిగా మస్తు మురిపం చూపిస్తుంటారు. పాయరం కొద్ది పలకరించి పరవశించిపోతారు. అదే వాళ్ళ లీడరు ఎగస్ పార్టీలు ఉన్నారనుకోండి మళ్ళా మీరే రావాలని కూడా కోరుకుంటారు. గట్లనే గీడో గవ్వ కేటీఆర్ సార్ కారుకు ఎదురుపడి ఏమన్నదో చూడుండ్రలా. చెప్పినా కదా నేను ఉంటా బస్తీలా కుర్రెలంతా నువ్వు రాకపోతే చూడు మళ్ళీ నా పేరు మార్చుకుంటా. ఈ అక్కకు కేటీఆర్ సార్ అంటే ఎంత పాయరమో చూడుండ్రుల్లా. నా అయ్య నా తండ్రి అని ఎంత మురుపంగా ప్రేమ చూయిస్తున్నదో కదా. నేను ఈయన్నే ఉంటా బస్తీలా కూరగాయలు అమ్ముతా, నువ్వు రాకపోతే చూడు మళ్ళా నా పేరు మార్చుకుంటా అని అభిమానం అంతా ఆయిటాన గుమ్మరిచ్చినట్టు గుమ్మరిచ్చింది గీ అక్క. గంత పాయరంగా మాట్లాడేటాళ్లకు కేటీఆర్ సారు ఏమన్నా సంబురపడ్డా ముసిముసిగా నవ్వుకుంటా ఇగో గిట్లానికి వచ్చిండు సారు. అల్లు మూసుకొని రావాలి. నీ పేరు మార్చుకోకుండా నేను చూసుకుంటా. లక్ష్మి నా పేరు ఒడ్డే లక్ష్మి. నేను అందరికి మాట చెప్తే నువ్వు రావాలి నాన్న బంగారం నా తండ్రి మా కొడుకు లెక్కన. ఏమొద్దు మార్చుకోకు, అచ్చే పారి పక్క గెలుస్తాం. నీ పేరు మార్చుకోకుండా నేను ఏత్తాని అక్కకు తమ్ముని లెక్కనే భరోసా ఇచ్చిండు కేటీఆర్ సారు. ఇక అక్క ఇంకేమన్నదో ఇనుండ్రి. మీరు మీ డాడీ ఉంటేనే మేము మీ డాడీ తర్వాత నువ్వు బంగారం నువ్వు రావాలి డాడీ. అడవిలోకి మీరు ఏమి చెప్పినా పర్లేదు నువ్వు రావాలి. రావాలి సూపర్. బంగారం తండ్రి నా కొడుకు లెక్క నువ్వు. మీ డాడీ ఉంటేనే మేం అనుకుంటా కొద్ది ప్రేమ కాదు అక్కది కేటీఆర్ సార్ మీద. చెంపలు పట్టుకొని ఒక ముద్దు చెయ్యలేదు. మాకేం ఇయ్యకపోయినా పర్వాలేదు గాని మీరు అచ్చుడే మాకు కావాలని మనసులున్న ప్రేమనంతా రంగరిచ్చి కుమ్మరిచ్చింది. ఒడ్డే లక్ష్మట ఈ అక్క పేరు. సారు తొవ్వ మీద కార్లో పోతా అంటే కారు ఆగబట్టి మరిగో ఇట్లా దీవెనార్తులు పెట్టింది కేటీఆర్ సార్కు. మరి అక్క దీవెనార్తులు ఫలిస్తాయో ఈ అక్క పేరు మార్చుకోకుండా చూసుకుంటా అన్న కేటీఆర్ సారు మాటలు నిజమైతాయో చూడాలిగా అచ్చే రోజుల్లా. దేవుడు దిగొచ్చి వరం అడిగితే ఎవ్వలైనా ఆల స్వార్థమే చూసుకుంటారోలా. అందరు బాగు కోరేటోళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. అట్లనే స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి నీకేం కావాలనో కోరుకో అంటే నాకు ఇల్లు కావాలి, జాబ్ కావాలి, వ్యాపారం చూసుకునేటందుకు పైసలు కావాలని అడిగేటోళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కానీ మొన్నట్లా సీఎం చంద్రబాబు సారు నీకేం కావాలనో అడుగు అని అంటే అత్యాశకు పోలేదు ఓ పెద్దాయన. నిజాయితీగా తన కోసమే కాకుండా ఊరు బాగు కోసం కోరికలు కోరిండు సీఎం సారును. మరిగా పెద్ద మనిషి అడిగినాక సీఎం చంద్రబాబు సారు చేస్తానని హామీ ఇచ్చినాక జరగకపోవడం ఉంటదా? ఇగో పనులు ఎట్లా జరుగుతున్నాయో చూడల్లా ఊర్లా. సీఎం చంద్రాల సారు మాటిచ్చుడు కాకపోవుడా ముచ్చటే లేదు పోన్రి. మొన్నట్ల సత్యనారాయణ అనేటి పెద్ద అయిన సీఎం సార్ను కలిసి తన కోసం ఇల్లే కాకుండా ఊరు కోసం తొవ్వ డ్రైనేజీ కాలువలు సుతం కావాలని కోరిండు కదా. ఇక మాటిచ్చుడు ఆలస్యం. పెద్ద అయిన ఊరైన పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ మండలం కామధేను లంకల ఓ పక్క ఇల్లు కట్టే పనులు నడుస్తున్నాయి. ఇంకో పక్క ఊరిలో కొత్త తొవ్వలు వర్షి మురికి కాలువలు కట్టే కార్యం జరుగుతున్నది కదా. సీఎం సార్ ఇచ్చిన హామీ కాబట్టి పరుగున నడుస్తున్నాయట పనులు. ఎవరైనా సీఎం సారు ఏం కావాలని అడిగితే స్వార్థంతో ఆలోచిస్తారు. కానీ ఈ 96 ఈ పెద్ద ఆయన సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి సాయపడబోయని గురుజాడ చెప్పినట్టు తన కోసమే కాకుండా సొంతూరి అభివృద్ధి కోసం సీఎం సారును కోరికలు గోరి ఊరుకున్న తొవ్వ తిప్పల తీరుస్తున్నాడు. ఓ పక్క 2 సెంట్ల జాగల ఇల్లు పనులు, ఇంకో పక్క ఊరికి తొవ్వ పనులు ఏకకాలంలో నడుస్తుంటే పెద్ద ఆయన సంబురం మామూలుగా లేదు కదా. అందుకే చంద్రాల సారు రుణం ఎప్పటికీ తీరది. సారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని దీవెనార్తులు పెడుతున్నాడు ఈ తాత. అంతేకాదుల్లో సీఎం చంద్రాల సార్ అంటే ముసలోళ్లకు పెద్ద కొడుకు లెక్క అని అనవచ్చిండు పెద్ద ఆయనే. లోకల్ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సారును సుతం మస్తు మెచ్చుకోవచ్చిండు తాత. మరిగా ఇల్లు గట్టుడు తొవ్వేసుడు అయినాక సీఎం చంద్రాలు సారు ఈ ఊరి గిట్ల ఓతడో పొయ్యి తాతింట్ల పాలు గిట్ల పొంగిత్తడో చూడాలే మరి. సినిమాల మించిన డ్రామా ఉంటదల్లా రాజకీయాలల్లా. తెర మీద యాక్టర్లు నటించినట్టే పాలిటిక్స్ లో లీడర్లు సుతం తమ నటనా ప్రావీణ్యాన్ని చూపిస్తుంటారు. ఏడుస్తుంటారు, తూడుస్తుంటారు, మీసాలు మేలేస్తుంటారు, తోడలు కొడుతుంటారు, భారీ డైలాగులు కొట్టి చూసుకుందామన్నట్టే చేస్తుంటారు. మరిగా లీడర్లే అట్లుంటే ఆడిన కాలు ఆడక మానదు, పాడిన నోరు పాడక మానదన్నట్టు లీడర్లుగా మారిన యాక్టర్ల పాన మూకుంటదా? ఎప్పుడన్నా ఒకసారి సినిమా స్టైల్లా ఏదో ఒకటి చేస్తుంటారు లీడర్లైన హీరోలు. అట్లనే రాజకీయాలల్లో అడుగుపెట్టి సీఎంగా మారిన విజయ్ సారు కూడా ఇవాళ అసెంబ్లీలో గిట్ల చేసిండోల్లా. ஒரு ஆக்ஷன் பண்ணணும்னு எனக்கு தோணுச்சு. எல்லாரும் போயிட்டாங்க. பர்மிஷன் பண்ணலாமா? இப்பவும் பண்ணலாம், ஒன்றும் தப்பு இல்லை.
సూతాన్ రానుల్లా ఆడిన కాలు ఆడకమానదు పాడిన నోరు పాడకమానదు అన్నట్టు సీఎం విజయ్ సారు సినిమాల కదా యాక్షన్ చేసినట్టు ఎట్లా యాక్షన్ చేసిండో అసెంబ్లీలా సార్ అట్లా యాక్షన్ చేసుకుంటా ఫోజు పెట్టుడు ఆలస్యం టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు మస్తు ఖుషి అవ్వుకుంటా సప్పట్లు కొట్టి సంబురపడ్డారు. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా నుల్లా అన్లియాల్లా సీఎం విజయ్ సారు ప్రసంగించిండు. ఇక ఇప్పుడంటే సీఎం గాని మొన్నటిదాకా పెద్ద హీరో కదా సారు, అందుకే లాస్ట్ పంచు మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు ప్రసంగం ఆఖర్లా స్పీకర్ అనుమతి తీసుకొని మరి ఇట్లా యాక్షన్ చేసుకుంటా ఫోజు పెట్టి అదరగొట్టిండన్నట్టు సారు. అయితే ఇదివరకట్ల పాత సీఎం స్టాలిన్ సార్ సుతం ఇదే తరికల చేసిండుల్లా అప్పట్లా. అయితే దానికి దీనికి జర్రంత తేడా ఉన్నది గాని సీఎం విజయ్ సారు స్టైల్ ను చూసి చాలా మంది మాజీ సీఎం స్టాలిన్ సార్ ను ఇమిటేట్ చేసిండని అంటున్నారు ఇప్పుడు. ఇక అంతేకాదుల్లో అసెంబ్లీలో ఇయ్యాల పాత సర్కార్ అవినీతికి చిట్టా బయటికి తీసి గట్టిగానే అరుచుకున్నాడు విజయ్ సారు. 600 అవినీతిని సహించేదే లేదనుకుంటా ప్రజల సొమ్మును కాపాడుట్లా రాజీ పడే ముచ్చటే లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు విజయ్ సారు. ప్రజల దీవెనార్తులతోటి మా పాలన సాగుతుంది, గుమ్మడికాయల దొంగలెవ్వాలంటే భుజాలు దడుముకున్నట్టు ఎందుకు భయపడతానని ఎడ్డిచ్చిండు ఎగస్పాటోళ్లను. ఇక ఎగస్పాటోళ్ళు లూకుంటారా, అసెంబ్లీని సినిమా షూటింగ్ స్పాట్ లెక్క చేసిండ్రని మైకుల ముంగట ఒక్క మొత్తుకునుడు కాదు. మా పాలనలా అవినీతి జరిగినట్టు ఆధారాలుంటే కోర్టుకు పోవాలే గాని సినిమా షూటింగ్ లెక్క నోటికొచ్చినట్టు మాట్లాడుడేందని మస్తు గరమైండు ఉదయనిధి స్టాలిన్ సారు. అంతేకాదు సీఎంఓ యాక్టరు, స్పీకరో డైరెక్టరు, మంత్రులంతా అసిస్టెంట్ డైరెక్టర్లు అనుకుంటా కౌంటర్లు సుతం వేసిండు. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు రంజుగా మారినేయుల్లా విజయ్ సారు సీఎం అయిన కాన్నించి. మరి పోను పోను ఇంకెట్లుంటదో అక్కడి రాజకీయం గాని సీఎం విజయ్ సారు ఆఖర్లో చేసిన యాక్షన్ అయితే సూపర్ పోన్రి. ఎంతైనా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయిండు కాబట్టి అసెంబ్లీలో తన ప్రసంగాన్ని సినిమా స్టైల్లోనే ముగించిండు సారు, అది కూడా స్పీకర్ సారు అనుమతి తీసుకొని. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏమి ముగ్గటేసుకున్నాడో అడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే వీడు ఇంటికాడ చూస్తే ఇంటికాడ లేడు, ఈడ చూస్తే ఈడ లేడు కదా. మరి లచ్చులే అప్లోడ్ మాలిన కొంచెం పడబడితే ఎవరు నీ లేకి మొక్క ఇగో ఇగో నీతో పని ఉండి వచ్చినా ఇగో. పని పాట లేనాడు పిలిచి తల కొరికింది అన్నట్టు ఈయనకి ఏడ పని లేక మందెంబడి పడుకుంటా వాళ్ళతోటి తిట్లు తింటా ఉంటాడు. అరే పలకపోనే కావాలంటే చీరలు కానీ కొడుకు కోటి గాని దగ్గర ఇంకో పలకపోనే అడకత్తన్నా ఆపేందో చూసి నాకు ఒక 3 ఊరియా బత్తాలట బుకింగ్ చేయి. ఆ బుకింగ్ ఏందో నువ్వు ఆ కోటి గానే నాయంబడి పడతాను. కోటి గాని పిల్లలు బాగా కొంచెం ఉన్నట్టున్నది రాయించను, మంది పాడైపోను, ఎవరికి ఆఖరున్న మా ఇంటి మొఖాన్ని వస్తా అంటారు, నా మొగడు ఎంబడి పడతా అంటారు అని చెప్పి ఆయన కొంచెం వ్యవహారాలు చేస్తారు రాయించాం. ఇక వాడే సాటెంబడి పలకపోనిచ్చి ఎవరితో బుకింగ్ చేసుకోపోయే తాత అంటే నీ దగ్గరికి వస్తాను, నువ్వు బుక్ చేయరా అరే బాగా సింపుకుంటాను ఎవరు నీ లేకిడి. పాపం చాలా మంది రైతులది ఇదే పరిస్థితి తాత. యూరియా బత్తాల బుకింగ్ కొరకు పల్క ఫోన్లు లేక మందిని బతిలాడే గతి పట్టింది. నువ్వు పంట నీకు యూరియా బత్తాలు ఎందుకే? అరే రండా నేనెందుకు శనగసేన వేయలేదురా, నీ లెక్క నీ శనగసేనకు వేసినట్టు నేను యూరియా బత్తాలు వేయాలి వద్దా? ఇప్పుడు గూడలు దిగేయాల దున్ని యూరియా ఏంది ఏమన్నా అక్కడికి అరే శనగసేను నాకు అక్కర లేదే ఊరియా బత్తాలు తీసుకొచ్చుకొని అడిత పెట్టుకొని రోజుకింత బుక్తానరా, నీకెందుకు బత్తాలని నిక్కుతాను, నువ్వు వస్తరాదు నువ్వు చేసేది చేయరాదు నీ ఊసిపోయినా. అవును మా తాత అన్నట్టు అక్కర్లేనిది ఎందుకు తెచ్చుకుంటారే యూరియా బత్తాలు? పంట వేసినందుకే కదా బత్తాల కోసానికి బాధపడుతున్నది. అరే గా బత్తాలు ఏడు చూసి బుకింగ్ చేయరా అంటే పొంకనాలు కొడతానవేరా నీ పట్ట పాస్బుక్ నంబర్ చెప్పు. అరే పట్ట పాస్ పుస్తకం నెంబర్ రాసి ఇచ్చిండు వాడు మా గలీజ్ గాడు. ఇక ఆధారం కార్డు నెంబరును పట్టు పాస్ పుస్తకం నెంబర్ ఇవి వచ్చి జల్లి చేయి, మళ్ళీ దొరికే ఓడితే లేని పీకులాట ఆట రాయించడం. బర్రె అంటే బర్రె కొమ్ము అనే బ్యాచ్ ఇద్దరు మంచిగా దొరికిండ్లు పో. ఆ అన్నయ్యాల బత్తాలు బుకింగ్ చేసినట్టే నువ్వు యూరియా బత్తాలు తెచ్చుకున్నట్టే పో. అది కాదురా లచ్చ, ఈ షాపులలో లేని ఊరియా బత్తాలు ఈ ఆపులలో ఎత్త దొరుకుతాయి అన్నట్రా. రైతులందరికీ సరిపోను ఊరియా బత్తాలు షాపులలో ఉన్నప్పుడు ఈ ఆపులలో పెట్టి ఆ రైతులందరినీ అవస్థలు పెట్టాల్సిన అవసరం ఏం వచ్చింది కావచ్చు ఈ సర్కారుకు చెప్పు. బత్తాలు సరిపోను దొరుకుతలేవు కాబట్టి ఆపులలో పెట్టిల్లు కావచ్చు. అంతే అంటారా? పోయినసారి యూరియా బత్తాల కోసానికి రైతులు పడ్డ తిప్పలను మరవక ముందే మళ్ళా అదే సాలు ముంగట పడబట్టే. అది చూసైనా సర్కారు ముందు జాగ్రత్త పడుతుంది అనుకుంటే ఈ ఆపుల పేరుతోటి రైతులను ఇట్లా గోసవుచ్చుకున్నవట్టే. అరే లచ్చ, ఈ ఆపులలో ఊరియా బత్తాలతోటి మన రైతులకు మేలంటావా కీడంటావురా? ఇదివరకంటే రైతుకు ఎన్ని యూరియా బత్తాలు అక్కరుకుంటే అన్ని తీసుకొచ్చుకునేది, కానీ ఇప్పుడు అసంటి పప్పులే ముడికే తాత. నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంటే ఎన్ని యూరియా బత్తాలు తెచ్చుకుంటున్నావు అనే లెక్కలు అన్నీ ఉంటాయి. దాన్ని బట్టే నీకు యూరియా బత్తాలు బుకింగ్ అవుతాయి. ఇప్పుడు నాకు 2 ఎకరాల చెలుకున్నాయి కదా, నాకు ఎన్ని ఊరియా బత్తాలు బుకింగ్ అవుతాయి, ఎన్నిసార్లు అవుతాయి, నేను ఎన్నిసార్లు తీసుకొచ్చుకోవచ్చు చెప్పు ఒక పారి.
నువ్వు రాయించుకున్న పంటను బట్టి ఎకరానికి గిన్ని యూరియా బత్తాలని లెక్కుంటది. ఆ లెక్కన 5 ఎకరాల లోపున్నోళ్ళు 2 సార్లు తెచ్చుకోవచ్చు. 5 నుంచి 20 ఎకరాల లోపున్నోళ్ళు 3 సార్లు బుకింగ్ చేసుకోవచ్చు. 20 ఎకరాల నుంచి మించున్నోళ్ళు అయితే 4 సార్లు బుకింగ్ చేసుకొని యూరియా బత్తాలు తెచ్చుకోవచ్చునే. ఆయన నాదొక డఫ్ట్ పిల్ల. మరి రైతులము పైసలు ఇచ్చే ఊరియా బత్తాలు కొనుకొచ్చుకోబడుతుంది. అసలు రైతుకు ఎన్ని ఊరియా బత్తాలు అవసరం ఉంటే అన్ని ఊరియా బత్తాలు సర్కారు అమ్మితే ఏమవుతుంది కావచ్చు. ఎకరానికి గిన్ని బత్తాలే ఇస్తాం, గీ పంటకు గిన్ని బత్తాలే వేసుకోవాలని ఖరారు ఎందుకు చేయాలి చెప్పు? మేమన్నా తీసుకొచ్చుకొని మా ఇంట్లో పెట్టుకొని బుక్తానవా? అది కూడా ఒక అంతుకు మంచి పద్ధతేనే తాత. రైతులు ఏ పంటకైనా మోతాదుకు మించి యూరియా వాడుతున్నారటనే. దానివల్ల భూమి సారాన్ని కోల్పోతున్నది. అదిగాక పంటలు కూడా నాణ్యత కోల్పోతున్నాయట. అందుకే సర్కారు ఈ పద్ధతి పెట్టింది. అవును, ఇది కూడా కరాస్టేరలు వచ్చవు. పోయినాడుగా నక్కపిత్ర నారిగాడు ఊరియా బత్తాలు ఎన్ని గణం తీసుకొచ్చి పొలానికి చల్లిండ్రా. ఓ యొక్క బత్తాలకు బత్తాలే ఎగజల్తే ఆ పంట నక్కడికి వచ్చిందో చెప్పు? ఆ చేయబట్టి పంట ఆగమైపోయి భూమి కూడా ఆగం కాబట్టి అసొంటి రైతులు చేయబట్టి తెలిసి తెలియక ఎక్కువ తక్కువ ఊరియా బత్తాలు చల్లితే అందరు రైతులకు అవస్థ కాబట్టి ఒక గీ తీరుగా. అరే మనం గట్టిగా పడతానే రెసినికి లచ్చ. కానీ మనల్లో మనం ముచ్చట వెనకట మా నాయనకు 4 గొడ్లు ఉంటే ఆ గొడ్లతోటి వ్యవసాయం చేసేది. వాటి పెంటనే తీసుకుపోయి పొలంలో చల్లుకుంటే మంచిగా దండిగా పండేది పంట. కానీ ఇప్పుడు చూడు ఎట్లా గట్లా ఎడ్లను పెంచుతాలా, పెంటతోటి వ్యవసాయం చేస్తాలా. వెనకట ఈ ఊరియా బత్తాలు ఎక్కడిరా? కానీ ఇది అయితే జల్లి బుకింగ్ చేయి. ఇది ఎట్లా చేయాలని మర్చిపోయిన తాత, మీ మనవన్నే చేయనుకోరా? నీ ఊచిపోయిన నీరు పెద్ద మొగ నేను బాగా నీళ్ళతో కదరా ఊళ్ళో. మరి ఇక్కడ లేవడం నాడు పీకు చలి. మళ్ళీ ఈయన పెద్ద ఇంకా చెప్తాడు. ఈ అప్పటిసారి వట్టిగానే చేయరాని వట్టిగా పలక ఫోన్ వీళ్ళు ఎవరో ఫోన్ చేస్తాను కదా. హలో ఎవరు? అరే నువ్వు అనే బుజ్జి ఫోన్ పట్టుకొస్తానా? సరే నేనే చిన్న పనుండి తీసుకొచ్చిందే. ఓ ఇది పెద్ద కొంచెం ఉన్నట్టున్నది. వాని కోరికని పిల్లం అబ్బు. చూసిండ్లు కదా పబ్లిక్, యాప్లల్లో యూరియా బస్తాలు దొరుకుతున్నాయట అని బుక్ చేసుకొని తీసుకొచ్చుకొని ఎక్కువ తక్కువ వాడకుండ్రి. అటెంకా మీకున్న భూమికి మీ పేరు మీద బస్తాలు బుక్ కాకపోవచ్చు. కాబట్టి ఆగం కాకుండా అవసరం ఉంటేనే బస్తాలు బుక్ చేసుకొని పట్టుకొచ్చుకోండి, సరేనా? విద్యార్థులు లేక మూతబడ్డ చిన్నబడి, ప్రైవేటు చదువులు వద్దు సర్కారు బడులు ముద్దు అనుకుంటా బడి బాట పట్టిన పంతుల్లో సర్కార్ బళ్ళనే చదవాలనని ఊరోళ్లకు బంపర్ ఆఫర్లు ఇస్తున్న సర్పంచులు. ఒక్క పిల్లగానికి చదువు చెప్తున్న 3 సార్లు, ఒక్కడున్న పరీక్షా సెంటర్ల 5-6 ఇన్విజిలేటర్లు అని మస్తు ముచ్చట్లు దినం ఇంటనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ గీడ మాత్రం వేరే ఉన్నదోళ్ళ కథ. చదువు చెప్పిండ్రు చాలరు అని ఒక తీరుగా బతిలాడుకుంటుండ్రు గా ఊరోళ్ళు. ఎద్దున్నోనికి బుద్ధుండది, బుద్ధున్నోనికి ఎద్దుండదు అంటే ఇదే కావచ్చునుల్లా. అన్ని సవలతులుండి సరిపోను పంతులున్న కాడ చదువుకునే పిల్లగాను లేక ఒక్క దిక్కు రందిపడుతుంటే, విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కురిడి కాడ చదువుకునే సవలతులు జైలు సాలు అని దండాలు పెట్టుకోవాల్సి వస్తున్నది. ఊరికి సవలతులు కావాలంటే వినతి పత్రాలు ఇచ్చి పని చేపించుకుంటారు. ఈయనకుంటే తోవకడ్డం తిరిగి పని చేపించుకుంటారు. కానీ వీళ్ళు దండాలతోనే సర్కారు దృష్టిలో పడుతున్నారు. ఊర్లున్న చిన్నలు పెద్దలందరూ ఒక్కదాన కూడిర్రు. మా గోడు ఇనుర్రి మహాప్రభు అనుకుంటూ చేతులెత్తి దండాలు పెడుతున్నారు. అసలుకి ఊర్లో 100 కుటుంబాలు ఉన్నాయట. 40 మంది దాకా బడి పిల్లగాళ్ళు ఉన్నారట. ఈ లెవెల్ బడికి పోవాలన్నా 5 కిలోమీటర్లు నడవాల్సిందేనట. ఇక గంత దూరం పోడు మాతో అయితలేదని గిరిజన గూడాలను పట్టించుకోరు కలెక్టర్ సారు అని ఒక్క తీరుగా అడుగుతున్నారు. దండం పెట్టి ప్రాధేయపడుతున్నారు. మేము చేతులు జోడించి దండం పెడతాం. స్కూల్ ఏర్పాటు చేయండి, మేము బాగా చదువుకుంటాం. కలెక్టర్ గారు మేము చేతులు జోడించి దండం పెడతాం, మాకు స్కూల్ ఏర్పాటు చేయండి, బాగా చదువుకుంటాం. వారేవా మస్తు క్యూట్ గా అడుగుతున్నారు కదా. ప్రతిపక్ష పొల్లు సింహం లెక్క సర్కారు మీద సింహగర్జన చేస్తేనే పట్టించుకోరు. అసొంటిది ఇంత స్వీట్ గా వార్నింగ్ ఇస్తే పట్టించుకుంటారా చిన్నలు? మీరు కాదు గాని ఇంకో తాప మీ అమ్మానాలను తీసుకురారు, సరేనా? గీ ముచ్చట చిన్న సీఎం పవన్ అన్న మంత్రి లోకేష్ అన్న చెవుల పడితే ఇడిచిపెట్టరు కావచ్చు, నెంబర్ 1 బడి పెడుతుండొచ్చు. గాని ప్రజల సమస్యలను అల్కగా తీర్చేటోళ్లకు ఈ ముచ్చట ఎరకలేకపోనా అని పరేషాన్ కాబట్టి పాలిటిక్స్ తెలియని జనాలు. పెరుగులా ఏముంటాయోలా? ఆగో పెరుగులా ఏముండుడేంది? పాలు గరం చేసి తోడుకెత్తే పెరుగైతుంది, ఎంబడే తింటే కమ్మగుంటది. ఇక ఆలస్యమైన కొద్దీ పుల్లగా అవుతుంది, నోట్లో పెట్టుకోరాదు, గంతే కదా. పెరుగును చిలికితే వెన్నొత్తది, వెన్నకెంచి నెయ్యి కూడా వస్తుంది.
కానీ గీడ పెరుగుల మాత్రం షేనోళ్ళు కమ్మగా తినే ఏమేమో వెళ్తున్నాయట. గదేందో మీరు కూడా చూడుండ్రోలా. షీ చెండాలం పాడుగాను. గిత్తెట్లా పెట్టిరు సంచిల ఎలుకను? కంపెనీలకు కళ్ళు లేవా ఎట్లా? పొట్లాలు కట్టేటప్పుడు నిద్ర వేయరా ఎట్లా? వరంగల్ దిక్కు ఎస్ఆర్ఆర్ తోటకాడ ఒక కిరాణా షాపులా సంఘం కంపెనీలో పెరుగు పొట్లంగా ఉంటే గిదిగా నచ్చిందట. ముందుగాల మంచిగా అన్నంలో పెరుగు పోసుకున్నట్టున్నాడు గాని గిల్లేందో గట్టిగా తలుగుతున్నదని బయటికి తీస్తే ఎలుక పిల్ల బయట పడ్డది. ఎంబటే వీడియో తీసుకొని దుక్నపాయన దగ్గరికి ఉరికిండు. లోపటున్నది మేమెట్లా చూస్తామని చెప్పంగానే కంపెనీలకు ఫోన్ కొట్టిండు. మరి ఎలుకల పెరుగు ఏడేడు దాకా వేయిందని బ్యాచ్ నెంబర్ తోని ఎరకబట్టిరు. జనగాం, కరీమాబాద్, లక్ష్మీపురం మార్కెట్ ఏరియా, హన్మకొండ, భవానీ నగర్ ల బగ్గనే మాల్ దిగిందంట. అమ్మకుంటే ఉన్న వాటినైతే తినకుంటా ఆపేరు గాని అంతకు ముందే తిన్నోళ్లకు క్రిమి భోజనం చేసినట్టయింది కావచ్చు. ఇక ఎంబటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు మాల్ ను సీజ్ చేసుకుని పట్నంలో ల్యాబ్కి వచ్చి పోయిర్రట. రిపోర్ట్లను బట్టి చర్యలు అయితే తీసుకుంటారట గాని తిన్నోళ్ళకి ఏమన్నా అయితే ఎట్లనో వాళ్ళకే తెలవాలి. చెకింగ్లు చేసేటోళ్ళు లేకనే ఎలుకలు పడ్డ సుతం చూడకుంటారని గరమైతున్నారు తినాం కల్తీ తిండ్లు తింటున్న పబ్లిక్. లంచాల మందమే పనిచేయకుండా అప్పుడప్పుడు పబ్లిక్ పానాల కోసం పనిచేస్తే ఈ తిప్పలే ఉండే అంటున్నారు. ఇట్లనే పట్టించుకోకుండా ఉంటే ఈ క్రిమి భోజనాన్ని ఫుడ్ ఆఫీసర్లు కూడా తినే పరిస్థితి వస్తుందని చెప్తున్నారు జనాలు. కల్తీ కట్టడి చేసే ఆఫీసర్లు కళ్ళ ముంగటే కనబడనే బట్టే వీళ్ళు ఎంత చిల్లర పని చేసిరో రిపోర్ట్లు వచ్చి జైలుకు పోయేటాలకు పుణ్యకాలం గడుస్తుంది. ఆ కంపెనీలు ఉన్న ఎలుకలు ఇంకిన్ని పిల్లలు చేసి జనాల తిండి మీద పడతాయి. అట్లా కాకుండా ఎంబటే కంపెనీ సీజ్ చేసి దీని బాధ్యులకు జైల్లో మురిగిన ఎలుకల తిండి పెడితేనే ఇంకోలకు బుద్ధి వస్తుంది. ఈ టక్కర్లు సల్లగుండా ఎప్పుడు ఎట్లా అయితాయో ఎవ్వరు కనిపెట్టకుండానే ఉన్నదోలా. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు తొవ్వల మీద ఎన్ని బండ్లు పెరుగుతున్నాయో అంతకంటే ఎక్కువ టక్కర్లు అవుతున్నాయి. తొవ్వ మీదకి పోయినోళ్ళు ఇంటికి క్షేమంగా వచ్చుడు డౌటే ఉన్నది. అట్లా భూమి మీద శీతలాక తిండి బాకీ ఉండి ఈ తల్లి బిడ్డలు పెద్ద ప్రమాదంలకేని ఎట్లా బయటపడ్డారో చూడుండ్రులా. అబ్బరే బిడ్డ ఎంట్రిక వాసిల బచాయించిండ్రు కదా తల్లి బిడ్డలు. ఈ లారోడు వెనకమాల యమునోలనే వచ్చినట్టున్నాడు కదా. అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్నిరుగుతుంది కావచ్చు గాని నశివ మంచిగుంటే కంకర రాయి దాకినా ఏం కాదంటే గిదే కావచ్చు పోన్రి. కేరళ దిక్కు తిరువనంతపురం జిల్లా కిలిమానూర్ అనే ఊర్లా హైవే మీద పక్కకు కారు ఆపుకుంటే పెద్ద లారోనికి ఏమైందో పాడైపోను. కారును దాకుతే పప్పైపోయింది. పాతిన్ప సామాన్లకు సుతం అక్కర రాకుంటాయింది. ఈ తల్లి బిడ్డల నశివ మంచిగుండి కార్లకెళ్ళి దిగేది దిగంగల్నే లారీ గుద్దింది గాని ఒక్క క్షణం ఆలస్యమైనా 100 ఏండ్లు నిండేటి కావచ్చు పాపం. ఇట్ల సుతం టక్కర్లైతే అని అటు దిక్కు పోలీసోళ్ళు ఇంటర్నెట్ ల కెమెరా రీళ్లను ఇర్దలు చేస్తే వీళ్ళంతా అదృష్టవంతులు దునియా మీద ఉండరనుకుంటా కామెంట్లు చేస్తున్నారు ఇంటర్నెట్ జనాలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుంది హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.